మనుషులు ఎల్లలు దాటొచ్చు, హద్దులు దాటొచ్చు, కానీ మన సంస్కృతి దాటకూడదు. మొక్కకి కంచె అవసరం. ఆ కంచె లేకపోతే ప్రతి పశువు దాని మీదే పడి మొక్క మూలాల నుంచి తినేస్తుంది. అప్పుడు మొక్క మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అదే మొక్క మానువైన తర్వాత ఇంకా కంచె పని ఉంది. మొక్క మొదట్లో అనుకుంటుంది నా స్వేచ్ఛని ఈ కంచె హరిస్తుందా అని. కానీ ఆ తరువాతే తెలుస్తుంది ఆ కంచె తనకి ఏమిచ్చిందని, తనని ఎలా రక్షించిందని. కట్టుబాట్లంటే కట్టిపడేసేవి కావు, మనల్ని కనిపెట్టుకుని ఉండేది. స్వేచ్ఛ ముసుగులో పెడదారి పడుతున్న మన సంస్కృతి. స్వేచ్ఛగా ఉన్న అమ్మ కడుపులోంచి నా కుటుంబం అనే సమాజంలోకి వస్తున్న పసిపిల్లని. అమ్మ కడుపులోనే అంత బాగుంటే ఇక్కడెంత బాగుంటుందో అని చూడ్డానికి ఆరాటపడుతున్న స్వేచ్ఛాజీవిని. అమ్మ లత, అమ్మా, మీ డాడీ నీకు డ్రెస్ తెచ్చారు. మళ్ళీ చుడిదారేనా? ఐ వాంట్ మోడర్న్ డ్రెస్ మామ్. మా కాలేజీలో అదే ఫ్యాషన్ ఇప్పుడు. చూడమ్మా, బట్టలు ఒళ్ళు దాచుకోవడానికి, చూయించడానికి కాదు. అమ్మాయి కాబట్టే కదా మీరు అలా అరిచి అదుపు చేస్తున్నారు. అబ్బాయి అయితే అలా అనేవారా? నాకు మైనారిటీ తీరకుండానే పెళ్లి చేసి మా అమ్మా నాన్న నా స్వేచ్ఛని చంపేశారు. నేను అలా చేయను. నేను పొందలేని, అనుభవించలేని స్వేచ్ఛని నా కూతురికి దక్కేలా చేస్తాను. అమ్మా, నేను కొంటానులే. నీకేది ఇష్టమైతే అది. ఓకేనా? థ్యాంక్ యూ మామ్. చెడు స్వీట్ లాంటిది, అట్రాక్ట్ చేస్తుంది. డోస్ ఎక్కువైతే జబ్బు చేస్తుంది. మంచి మాత్ర లాంటిది, చేదుగా ఉంటుంది, జబ్బు నయం చేస్తుంది. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. నేను అదే చెప్తున్నా. మీరింకా ఆ కాలంలోనే ఉన్నారా? ఈ కాలంలోకి రండి. ఐస్ క్యూబ్ జమ్మని ఎంతసేపు అయిందే? ఉండండి, సీరియల్ లాస్ట్ ఎపిసోడ్. విజయ్, డాడీకి ఐస్ క్యూబ్స్ అంటే ఇవ్వవే. అబ్బా, నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. ఏంటే మమ్మీకి ఎదురు చెప్తున్నావు? వెళ్ళు. ఎందుకు రాకోట? నేను వెళ్ళను, పోరా. ఏంటే తమ్ముణ్ణి మగాణ్ణి పట్టుకుని ఒరే అంటున్నావు? తమ్ముడని పిలవలేవా? అంటే మగాడు కాబట్టి వాడికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే నీ కొడుక్కి, ఆడోళ్ళకి, అందులోనూ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మాత్రం చెప్పవే. ముందు అది చెప్పు. వాడికి ఏం చెప్పాలో నాకు తెలుసు. రేపు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవలసిన దానివి. ఇంకెక్కువ మాట్లాడుకో. భలే చెప్పు మమ్మీ. ఐఎమ్ గోయింగ్ టు కంబైన్ స్టడీస్ మమ్మీ. నైట్ టైం స్టడీస్ ఏంటి నాన్న? రేపు మార్నింగ్ వెళ్ళు, డిన్నర్ చేయమ్మా. మమ్మీ, డిన్నర్ ఫ్రెండ్స్ తో చేసి అలా వెళ్తా. అది కాదు నాన్న. ఎందుకే వాడిని అలా వీసిస్తావు? ఈ ఆశంతా వాడిదేగా. ఉన్నది ఒక్క నా కొడుకు, వాడు మగాడు, మన వారసుడు. తిరగబోతేనే చెడిపోతాడు. వెళ్ళే. ఐ లవ్ యూ డాడీ. పాకెట్ మనీ ఎంత కావాలరా? ఒక 5000 ఎనఫ్ డాడీ. 5,000 సరిపోతారా? 10,000 పెట్టుకెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. తీసుకో. ఓకే డాడీ, బాయ్. అది Do you wanna go faster? Yeah! వద్దురా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా బాబుల పేరు నిలబెడతారు. నువ్వేంట్రా మీ డాడీ పేరు చెడగొట్టేసేలా ఉన్నావు? రే ఏమి ఊదేర్రా రే? వీడు ఫస్ట్ టైం ఇలా ఛాంపియన్ లా ఊదేస్తుంటే వీడు ఊదే చక్రాలకే పడిపోతారా పోర్లంతా. ఫ్రెండ్షిప్ అంటే మనదేరా, ఏదైనా కలిసే చేస్తాం. వాగుడైనా తాగుడైనా చివరికి అదే చెడుగుడైనా. ఇప్పుడు చెడుగుడికి ఎక్కడికి వెళ్ళాలరా? అదెంత పనే.
రమణమ్మ కాల్ చేస్తే సరే మన వెళ్ళిలోపు అది అరేంజ్ చేస్తుంది. ఆ? ఆ, ఆ. ఉహు. ఉమ్. లిఫ్ట్ చేయట్లేదురా. ఉహు. ఒళ్ళంతా సలపరంగా ఉంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలరా. ఏదో ఒకటి చేయాలరా. ఒరేయ్ చెడుగుడు సంగతి తర్వాతరా, ముందు తాగుడు సంగతి చూడరా. అదెంత పనిరా, మనకు వదలడం అంటే కష్టం కానీ తాగడం ఎంతసేపే మనకు వెనతో పెట్టిన విద్య. వెళ్దామా? డన్. నువ్వు అలాగే అంటారా బాబు, అన్ని చేసేస్తావు. చెడదొప్పడానికి స్నేహితులు చాలహే. చా అబ్బా. Do you wanna go faster? Yeah. ఏముందిరా, ఎర్ర పిక్కలతో ఎర్రెక్కిచ్చేస్తుంది, పిట్టపెట్టలాడుతూ పిచ్చెక్కిచ్చేస్తుందా. పదంట్రా. ఏయ్ ఏయ్ ఏంట్రా టీజింగా? కాదే, వాంటింగ్. ఏంట్రా వేషాలు వేస్తున్నారా? వేషాలు వేసేది ఎవరే? నువ్వా మేమా? ఇలాంటి డ్రెస్సులు వేసుకొచ్చి వెర్రెక్కించి వేషాలు వేసేది మేం చూడాలనే కదా. ఓ కేటగిరీ కుర్రాలంటారే, వాళ్ళు చూసి పోతారంతే, దాంతో సరిపెట్టేసుకుంటారు. కానీ ఇంకో కేటగిరీ కుర్రాలంటారే, వాళ్ళు రాలుగాయలు. నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకొస్తే చూసి వెళ్ళిపోరు, ఏదో చేసే పోతారు మాలాంటోళ్ళు. వీ హ్యావ్ ఆల్సో ఫ్రీడమ్. మీరేనే వేసుకునేది, మేము వేసుకోలేమా? మేము ఇప్పేస్తామే ఇప్పుడే. నువ్వు ఇప్పేస్తావా? రేయ్ మేము ఇప్పేసినా వేసుకున్నా పర్లేదా, మాకు అవి లేవు. మరి నీకు ఉన్నాయి కదా. ఉన్నాయి కనిపించేలా ఫ్రీడమ్ పేరుతో ఎక్స్పోజింగ్, ఫ్యాషన్ పేరుతో పర్వర్షన్. ఈ మధ్య దానిపైన ఒక స్లోగన్ కూడా పెడుతున్నారు. ఇంకెలా ఆగుతామే? రేయ్ ఐ విల్ కాల్ ద పోలీస్ రా. పిలవే, మాకు పని అయిపోతుందిగా. అయిపోయాక ఎవరు వస్తే ఏంటి, మాకు పని ముఖ్యం. ఎరా పనే ముఖ్యం. ఏయ్ ఆగవే. ఏయ్ ఏయ్ ఆగవే. ఏయ్, మాకు ఏయ్. పని కావాలా? ఏయ్, పనికి డబ్బులు పడకుండా డబ్బులు కూడా ఇస్తావా? ఏయ్, ఆవిడ ఆగమంటే ఆగవరా? ఏయ్, ఆగమంటే ఏయ్, పట్టుకుంటారా దాన్ని? దొరికిందిరా పెట్ట. ఏయ్, చెప్పాను వినవా? పని చేసుకుని పంపించేస్తాం. పోయిండ్రా, తీసుకురండ్రా. ఏయ్ నీ వెయిట్ అయ్యిండ్రా. పట్టుకో. బయట కన్నా అమ్మ కడుపులోనే నాకు తెలిసిన స్వేచ్ఛ దొరికింది. ఇక్కడ నా కుటుంబంలో, అదే ఈ సమాజంలో తెలియని స్వేచ్ఛ పేరుతో అయోమయంతో నాలో నేనే నలిగిపోతున్నాను. ఎందుకు నాకు ఇటువంటి స్వేచ్ఛ? కొట్టొద్దు. దెబ్బలు తింటుంటే అమ్మ గుర్తొస్తుందిరా, కానీ అమ్మాయి కూడా అమ్మ లాంటిది అనే సంగతి మర్చిపోయావురా. మనకెందుకురా ఈ స్వేచ్ఛ? గోంగూర కాడ తీసుకున్న రోజే కొట్టుంటే నేనంత పెద్ద దొంగనయ్యేవాడిని కాదమ్మా అని కథలో వాడు అడిగినట్లు మన పేరెంట్స్ని అడగాలనుందిరా. ముళ్ళు గుచ్చుకోకుండా పొలబాటు వేస్తున్నారు కానీ మన తప్పడడుగులు వేయకుండా చూడలేకపోతున్నారా. స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. స్వేచ్ఛకి పడకూడదు సంఖ్యలు. గాలి పీల్చడం మనకి ప్రాథమిక స్వేచ్ఛ. అదే గంజాయి పీల్చడం కూడా స్వేచ్ఛ అనుకుంటే అది మూర్ఖత్వమే కదా. స్వేచ్ఛ కత్తి లాంటిది. అంటే మామూలు కత్తి కాదు, పదునైన కత్తి. అటువంటి పదునైన కత్తిని పిల్లలకి ఇచ్చినప్పుడు దాంతో వాళ్ళను కోసుకోవచ్చు, లేదా పక్క వాళ్ళనైనా పడవచ్చు. ఇంతకీ స్వేచ్ఛ అంటే ఏంటంటారా? వెలుగు వైపు ప్రయాణించడమే ప్రస్థానం.
జ్ఞానంతో అడుగులు వేయడమే స్వేచ్ఛ. Here we go. Listen up. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా,